లీటర్ కి 30 మైలు ఇచ్చే కార్ తెచ్చాను మీకోసమే 29,000 లో పెట్రోల్ విత్ సిఎన్జి వెహికల్ మారుతి వ్యాగనర్. హలో ఫ్యామిలీ, వెల్కమ్ టు అక్షయకాస్ 30 days స్టడీ కార్ ఛానల్ సీజన్ 4 లో మన ఫ్యామిలీ మెంబర్స్ కోసం తెచ్చాను పెట్రోల్ విత్ సిఎన్జి కార్. మనకు లీటర్ కి 30 మైలు ఇచ్చే కార్ తెచ్చాను 2,29,000కి. మనమైతే మారుతి వ్యాగనర్ వెహికల్ పెట్రోల్ విత్ సిఎన్జి ఒకసారి 360 degrees వ్యూ చూద్దాం. ఎస్, మనం చూస్తున్నాం మారుతి వ్యాగనర్ వెహికల్ పెట్రోల్ విత్ సిఎన్జి వెహికల్. ఈ వెహికల్ కలర్ చూసుకుంటే మనకు మంచి కలర్ లో ఉంది, చాలా లగ్జరీగా మెయింటైన్ చేశారు. ఈ వెహికల్ మనకు మైలేజ్ వచ్చేసి మనకు 30 మైలేజ్ వస్తుంది. నేను మన ఫ్యామిలీ మెంబర్స్ కోసం తెచ్చాను 2,29,000కి. అండ్ చాలా అంటే చాలా తక్కువలో తెచ్చాను. మీరు మార్కెట్లో మరి కంపేర్ చేసి కూడా తీసుకోవచ్చు మనం వచ్చేసి. అండ్ ఒకసారి వెహికల్ వచ్చేసి మనం ఇంటర్వ్యూ చూద్దాము వచ్చేసి. మనం ఈ వెహికల్ చూసుకుంటే మనకు 2 keys కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ విత్ సెంట్రల్ లాకింగ్ తో ఉంది. మనం చూస్తున్నాం వ్యాగనర్ పెట్రోల్ విత్ సిఎన్జి. ఒకసారి వెహికల్ మనం స్టార్ట్ చేసి చూద్దాం ఎలా ఉంది వెహికల్ ఇంజిన్ కండిషన్ వచ్చేసి. చూసామా, జస్ట్ మనం కీ పెట్టి స్టార్ట్ చేసాము, హాఫ్ సెకండ్లో వెహికల్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ వెహికల్ చూసుకుంటే మనకు పవర్ స్టీరింగ్ ఉంటుంది అండ్ పవర్ విండోస్ ఉంటాయి. అండ్ మనకి ఈ వెహికల్లో మనకు బెనిఫిట్ ఏంటంటే మనకు పెట్రోల్ వచ్చేసి 110 రూపీస్ ఉంది, సిఎన్జి వచ్చేసి 90 రూపీస్ ఉంది. బట్ పెట్రోల్లో వెళ్తే మనకు 20 మైలేజ్ వస్తుంది, సిఎన్జిలో వెళ్తే మనకు 30 మైలేజ్ వస్తుంది. నేను మన ఫ్యామిలీ మెంబర్స్ కోసం తెచ్చాను లో బడ్జెట్లో హై మైలేజ్ వెహికల్ తెచ్చాను. అండ్ వెహికల్ అయితే మనకు ఓన్లీ 66,000 మాత్రం జరిగింది. ఒకసారి వెహికల్ వచ్చేసి మనం ఇంటర్వ్యూ తీసుకుందాం. ఇందులో చూసుకుంటే మనకు పవర్ స్టీరింగ్ ఉంటుంది అండ్ పవర్ విండోస్ ఉంటాయి, విండో లాకింగ్ ఉంటుంది. అండ్ మనం ఈ వెహికల్ ఒకసారి డిజిటల్ ఓడోమీటర్ చూడండి మీద చూసినాం. మనం వచ్చేసి ఇందులో మనకి ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నా సరే ఆటోమేటిక్లీ చూపించేస్తుంది. వెహికల్ చూసుకుంటే ఓన్లీ 66,000 మాత్రం తిరిగింది. అండ్ ఈ వెహికల్కి వచ్చి మనం చూసుకుంటే పెట్రోల్ అండ్ సిఎన్జి వచ్చేసి ఇన్బుల్ట్, ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్ కాదు. అందుకోసం వచ్చేసి మనకు బాడీకి వస్తుంది. చూసినామా ఇక్కడ మనకు సిఎన్జి అండ్ పెట్రోల్ ఆప్షన్ ఇచ్చింది కదా, జస్ట్ ఇక్కడ మనం ఇలా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ మనకు సిఎన్జిలో వస్తుంది, ఇక్కడ ప్రెస్ చేస్తే మళ్ళీ పెట్రోల్ వస్తుంది. అండ్ ఈ వెహికల్ డాష్ బోర్డ్ కూడా చూసుకుంటే మనకు మంచి డిజైన్లో ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మనకు కప్ హోల్డర్, మనకు ఏమైనా వాటర్ బాటిల్ కానివ్వండి, గ్లాస్ పెట్టుకోవడం కానీ డ్రైవింగ్లో చేసేటప్పుడు అలా ఉంటుంది. అండ్ ఈ వెహికల్ మనం సిట్టింగ్ కూడా చూసుకుంటే మంచి లగ్జరీ సిట్టింగ్ ఉంది. నెక్స్ట్ అలానే చూసుకుంటే మనకు ఈ వెహికల్ డాష్ బోర్డ్ చూసుకుంటే ఎంత డిజైనింగ్ లో ఇచ్చారు. మనకు బ్లాక్ అండ్ బ్రౌన్ మంచి సిల్వర్ కోమింగ్ తోని చాలా డిజైనింగ్ తో ఇచ్చారు. వెహికల్ ఓన్లీ 66,000 అప్డేట్ షోరూమ్ ట్రాక్ తో ఉంది. ఈ వెహికల్ చూసుకుంటే మనకు సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఇచ్చారు, ఏసీ కూడా చాలా చిల్ అంటే చిల్ ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు మొబైల్ ఛార్జర్ ఉంటుంది. అండ్ గేర్ బాక్స్ చూసుకుంటే మనకు ఇక్కడ ఏమైనా మనం వ్యాలిడ్ కానివ్వండి ఏమైనా డాక్యుమెంట్స్ పెట్టుకోవడం కోసం ఇక్కడ చిన్న కప్ హోల్డర్ ఇచ్చారు. అండ్ వెహికల్ లెదర్ సెట్టింగ్ చూసుకుంటే చాలా అంటే చాలా బాగా మెయింటైన్ చేశారు. ఇది ఇన్బుల్ మనకు షోరూమ్తోనే ఎప్పుడైతే వస్తుందో అలానే అదే సెట్టింగ్ ఉంది, ఏం ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఏపీ లేదు, చాలా నీట్ గా మెయింటైన్ చేశారు. అలానే ఈ వెహికల్ చూసుకుంటే మనకు రైట్ సైడ్ మీకు చూపించాను, మన కప్ హోల్డర్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ కూర్చోవడం వల్ల కూడా ఇస్తుంది. ఇక్కడ చూస్తాం మనం ఇక్కడ వాటర్ బాటిల్ కానివ్వండి, గ్లాస్ కానివ్వండి, జర్నీ చేసేటప్పుడు ఇన్ కేస్ మనం లంచ్ చేసేటప్పుడు కూడా ఇక్కడ మనం వాటర్ బాటిల్ పెట్టుకోవచ్చు. ఇలా మనకు వస్తుంది. ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్ కాదు, ఇన్బుల్ట్ వస్తుంది. ఎందుకంటే వెహికల్ వచ్చేసి మనకు పెట్రోల్ విత్ సిఎన్జి వెహికల్ కాబట్టి అండ్ లిమిటెడ్ ఎడిషన్ వెహికల్. అండ్ మనం ఈ వెహికల్ చూసుకుంటే మ్యాటింగ్ కూడా ఫుల్ మ్యాటింగ్ ఉంది. ఒకసారి మనం వచ్చేసి రేర్ సెట్టింగ్ చూద్దాం. అలానే ఈ వెహికల్ చూడండి, మనకు ఒకసారి రూప్ వచ్చేసి ఎక్కడ డ్యామేజ్ లేకుండా చాలా వెల్ మెయింటైన్ చేశారు వెహికల్ అయితే. నేను ఈ వెహికల్ వచ్చేసి మీకు ట్రెష్ కూడా చూపిస్తాను. వెహికల్ మీకు మనకు డ్రైవింగ్ లో ఎలా ఉంది అండ్ సస్పెన్షన్ ఎలా ఉంది, బాడీ లైనింగ్ ఎలా ఉంది అది కూడా నేను చూపించేస్తాను. సార్ చూసేద్దాం. దానికంటే ముందు మనం రేర్ సెట్టింగ్ చూద్దాం, బ్యాక్ సైడ్ మనకు కంఫర్టబుల్ ఎలా ఉందని చెప్పి. అండ్ మనం వచ్చేసి రేర్ సెట్టింగ్ చూస్తున్నాం. వావ్, ఎంత లగ్జరీ ఉంది. మనకు వచ్చేసి ఎవరైనా సరే మనకు 2 lakhs 2.5 బడ్జెట్లో వెహికల్ చూస్తున్నారంటే వాళ్ళకైతే చాలా అంటే చాలా సేఫ్టీ వెహికల్ ఇది వచ్చేసి అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ వస్తుంది. రేర్ సెట్టింగ్ చూసుకుంటే చూడండి మనకి ఎంత లెగ్యూమ్ స్పేసెస్ అయితే ఉంది. అండ్ ఈ వెహికల్ వచ్చేసి మనకు ఫైర్ ఏమైనా అయినా సరే మనకు వచ్చేసి ఇక్కడ సిలిండర్ కూడా వాళ్ళు ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయించారు. ఎందుకంటే వెహికల్ వాళ్ళు అంతా సేఫ్టీగా వాడుతారు కాబట్టి ఫైర్ కూడా పెట్టించుకున్నారు వాళ్ళు. ఈ వెహికల్లో మనకు రేర్ సెట్టింగ్లో వచ్చేసి 3 members హ్యాపీగా కూర్చోవచ్చు, ఫ్రంట్ వచ్చేసి 2 members కూర్చోవచ్చు, హ్యాపీగా జర్నీ కూడా చేయొచ్చు. అండ్ ఈ వెహికల్ వేసుకుంటే మనకి హెడ్ రెస్ట్ కూడా ఉంది అండ్ చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంది వెహికల్ వచ్చేసి. అండ్ ఒకసారి వచ్చేసి మీకు బూట్ స్పేస్ కూడా చూపించేసాను, చూసేద్దాం మనం. అండ్ ఈ వెహికల్ చూసుకొని మనకు వచ్చేసి బ్యాక్ సైడ్ డిక్కీ దగ్గర ఎక్కడ కానీ చిన్న స్క్రాచ్ అంటే ఏం లేకుండా ఒరిజినల్ పెయింట్ ఉంది వెహికల్ అయితే. సూపర్ అంటే చాలా సూపర్గా మెయింటైన్ చేశారు. చూసాము మనమైతే వ్యాగనర్ మారుతి సుజుకి వ్యాగనర్ వెహికల్ అండ్ పెట్రోల్ విత్ సిఎన్జి. మీరంతా అనుకోవచ్చు సిఎన్జి కిట్ ఎక్కడని చెప్పి, అది కూడా నేను చూపించేస్తాను చూడండి. ఒకసారి మనకు వచ్చేసి ఎస్ మనం చూస్తాం కదా, ఇది వచ్చేసి మనకి సిఎన్జి కిట్. ఇది వచ్చేసి మనకు ఇన్బుల్ట్ వస్తుంది. మనకి ఎక్స్ట్రా ఫిట్టింగ్ అంటే అది వేరేలాగా ఉంటుంది. ఇది ఇన్బుల్ట్ కాబట్టి మనకి టోటల్లీ బాడీకే మనకు
ఫిట్టింగ్తో వస్తుంది. అండ్ ఈ వెహికల్కి వచ్చేసి మనకు బూట్ స్పేస్ కూడా కావాలనుకుంటే మనం ఇక్కడ సీట్ ఇది ఉంది కదా, ఇలా మనం ఫోల్డింగ్ చేసుకుంటే చాలు మనకు 4 మెంబర్స్ కూర్చోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనం బూట్ స్పేస్ కూడా పెట్టుకోవచ్చు. మనం బూట్ స్పేస్కి ఏమైనా లగేజ్ కానివ్వండి ఏమైనా కావాలన్నా సరే ఇలా పెట్టుకోవచ్చు. ఇదైతే మనకు ఫుల్ సేఫ్టీ. ఇది సిఎన్జి వచ్చేసి ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే కాదు ఇది. అండ్ అలానే చూసుకుంటే ఈ వెహికల్కి వచ్చేసి మనకు స్టెప్ కూడా చూసుకోండి అండ్ ఎంత సేఫ్టీగా ఉంది. అండ్ ఈ వెహికల్కి వచ్చేసి మనకు జాక్ లాడ్ కూడా వచ్చేసి చూస్తున్నాం కదా మనం, సిఎన్జి కిట్ పక్కనే పెట్టారు. జాక్ లాడ్ వీల్ పన కానీ టోటల్ వచ్చేసి ఫుల్లీ ఫిట్టింగ్ వెహికల్ ఇది వచ్చేసి. అండ్ వెహికల్ అయితే మనం ఎక్కడ కానీ చిన్న స్క్రాచ్ అంటే ఏం లేకుండా ఒరిజినల్ పెయింట్ మీద ఉంది. అండ్ ఈ వెహికల్ వచ్చేసి మనకు పెట్రోల్ విత్ సిఎన్జి కాబట్టి మనకు పెట్రోల్ వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్ వస్తుంది. వ్యాగనర్ బండికి వచ్చేసి చూస్తున్నాం మనం పెట్రోల్. ఇది వచ్చేసి మనకు సిటీ మైలేజ్ చూసుకుంటే మనకు 20 మైలేజ్ వస్తుంది, హైవే మైలేజ్ చూసుకుంటే 22 మైలేజ్ వస్తుంది. అండ్ ఇది కాకుండా వచ్చేసి మనకు సిఎన్జి మెయిన్ సిఎన్జి చూస్తున్నాం కదా మనం, సిఎన్జి సర్టిఫైడ్ ఇది ఇన్బుల్ట్ వస్తుంది మన షోమ్తో. ఈ వెహికల్ అయితే మనకు సిటీలో చూసుకుంటే 30 మైలేజ్ వస్తుంది, హైవే చూసుకుంటే 30 to 32 మైలేజ్ వస్తుంది. అండ్ సిఎన్జి వెహికల్ కాబట్టి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ వస్తుంది. మనకైతే 2,29,000 వస్తుంది. అండ్ ఈ వెహికల్ మనం చూసుకున్న లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఒక్కోసారి ఎక్కడ చిన్న స్క్రాచెస్ డెంట్ ఏమీ లేకుండా చాలా అంటే చాలా వెల్ మెయింటైన్ చేశారు. ఈ వెహికల్ గ్రౌండ్ క్లీన్ చూసుకుంటే మనకు 165 mm ఉంటుంది. అండ్ ఈ వెహికల్కి టైర్స్ చూసుకుంటే మనకు ఎంఆర్ఎఫ్ టైర్స్ ఉన్నాయి అండ్ 80% టైర్స్ ఉన్నాయి వెహికల్కి అయితే. మనం ఈ వెహికల్ జస్ట్ ఓన్లీ జనరల్ సర్వీసింగ్ చేసుకొని వాడుకుంటే చాలు. సూపర్ అంటే సూపర్ ఉంది. ఈ వెహికల్ ఆల్రెడీ సర్వీసింగ్ కూడా చేసి ఉంది, బట్ మన సాటిస్ఫాక్షన్ కోసం మనం సర్వీసింగ్ చేసుకుంటే చాలా హ్యాపీ ఉంటుంది. అండ్ ఈ వెహికల్ని మనం హెడ్లైట్స్ కూడా చూసుకోవచ్చు, ఎక్కడ డ్యామేజ్ అలా ఏం లేదు. వెహికల్ కలర్ చూసుకుంటే మనకు మెట్ బేస్ కలర్ ఉంటుంది అండ్ చాలా లగ్జరీ కలర్ ఇదైతే మనకు, ఎందుకంటే చాలా అంటే చాలా బాగా మెయింటైన్ చేశారు. అండ్ వెహికల్ గ్రిల్ కూడా చూసుకోవచ్చు మనం, ఎక్కడ డ్యామేజ్ ఏం లేకుండా. అండ్ బంపర్లో చూసుకొని మనకు చాలా అంటే చాలా నీట్ అండ్ వెల్ మెయింటైన్ చేశారు. అలానే ఈ వెహికల్ వచ్చేసి మీకు ఇంజన్ కూడా చూపిస్తాను, ఒకసారి చూసేద్దాం. మనమైతే చూస్తున్నాం కదా మనం వెహికల్ ఇంజన్ చూడండి, ఎక్కడ చిన్న ఇంత ఇంజన్ ఆయిల్ కూలెంట్ అలా ఏం డ్రాప్ లేకుండా వెల్ మెయింటైన్ చేసింది. వెహికల్ అయితే మనకు ఓన్లీ 66,000 మాత్రం తిరిగింది. అండ్ పెట్రోల్ విత్ సిఎన్జి వెహికల్ ఇది. ఈ వెహికల్కి సిఎన్జి తీసుకుంటే మనకు లెఫ్ట్ సైడ్ వస్తుంది, మనకు అప్లాన్ దగ్గర వస్తుంది. చూస్తున్నాం కదా మనం వెహికల్లో మనకి సిఎన్జి ఎంత ఉందని చెప్పి ఇక్కడ మీటర్ కూడా ఇచ్చేస్తుంది మనకు. ఇందులో చూసుకుంటే మనకు చూడండి ఒక్కోసారి ఎంత ఉంది ఎలా అని చెప్పి మొత్తం చూపించేస్తుంది పంపింగ్ వచ్చేసి. అండ్ అలానే వచ్చేసి వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగా మెయింటైన్ చేశారు. ఒక్కోసారి అయితే మనం ఈ వెహికల్ రోడ్ టెస్ట్ వెళ్ళేసి వద్దాం. మనం రోడ్ టెస్ట్ వెళ్ళేసి నేను మీకు చూపించేస్తాను వెహికల్ ఎంత క్వాలిటీ ఉంది, ఎలా కండిషన్లో ఉంది. అండ్ వెహికల్కి ఏమైనా డోర్ సౌండ్స్ వస్తున్నాయా, మనకు సస్పెన్షన్ వర్క్ ఉందా, లేకుంటే బాడీ వర్క్ ఉందా, గేర్ బాక్స్ వర్క్ ఉందా, అలా ఏదైతే ఉందో అన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసాను. ఒక్కసారి వచ్చి చూసేద్దాం. మనం వచ్చేయండి. మనమైతే వెహికల్ అయితే రోడ్ టెస్ట్ వచ్చేసాము. వెహికల్ టర్నింగ్ పాయింట్ మీద ఉంది, జస్ట్ ఓన్లీ సింగిల్ హ్యాండ్ కూడా మనం వెహికల్ మూవ్ చేయొచ్చు. అండ్ ఈ వెహికల్లో అయితే ఎలాంటి సస్పెన్షన్ వర్క్ కానివ్వండి, డోర్ సౌండ్ వర్క్ కానివ్వండి, ఏం సౌండ్ డిస్టర్బెన్స్ కూడా ఏమీ లేదు. ఎందుకంటే వెహికల్ ఓన్లీ 66,000 మాత్రం తిరిగింది కాబట్టి. అది మనం వచ్చేసి వెహికల్ పెట్రోల్లో నడిపించాము, సిఎన్జిలో నడిపించాను. రెండు వచ్చేసి రన్నింగ్ ఉంది. వెహికల్ వెరీ గుడ్ కండిషన్ ఉంది అండ్ సూపర్ అంటే సూపర్గా మెయింటైన్ చేసిన వెహికల్ అయితే. మనమైతే వెహికల్ టెస్ట్ కూడా వెళ్ళేసి వచ్చాము. నేను మీకు అయితే లైవ్లో చూపించేసాను. వెహికల్ అయితే ఎలాంటి వర్క్ లేదు, 1 రూపీ కూడా వర్క్ లేదు. వెహికల్ వచ్చేసి చాలా అంటే చాలా బాగా మెయింటైన్ చేసేది. ఓన్లీ 66,000 మాత్రం తిరిగింది. మన ఆఫీస్ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ ఈసీఎల్ దగ్గర అక్షయ కాస్ ఉంటుంది. జస్ట్ మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, డైరెక్ట్ మన ఆఫీస్ దగ్గర వచ్చేస్తారు. ఈ వీడియో వర్తి అనుకుంటే ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మీకు ఇలానే ఏమైనా వెహికల్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నాకు చాలా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కామెంట్ చేస్తారు కాబట్టి వాళ్ళ కోసం తెచ్చాను. పెట్రోల్ విత్ సిఎన్జి వెహికల్ తెచ్చాను. 30 మైలేజ్ కార్ తెచ్చాను, లో బడ్జెట్లో 2,29,000. మీరు ఇన్కేస్ మన ఛానల్కి కొత్త వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన చిన్న గంట బెల్ వస్తుంది, గంట కొట్టండి. మన ఆఫీస్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9:30 to ఈవినింగ్ 8 వరకు ఉంటుంది. మీకు ఏమైనా డౌట్ ఉందంటే నేను కింద నంబర్ పెట్టేస్తున్నా, ఆ నంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్యామిలీ మెంబర్స్. మళ్ళీ కలుస్తాం రేపటి మరో వీడియోలో. చలో సీ యూ టుమారో, బాయ్.